హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. టెట్ అలాగే డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ అతి త్వరలో నిర్వహించబడిపోతున్నాయి. సో దానికి సంబంధించి సోషల్ కంటెంట్ పట్ల మెయిన్ బిట్స్ తోటి అప్ టు ఇంటర్ లెవెల్ వరకు మనం క్లాసెస్ చేస్తూ ఉన్నాం. ఇది వరకు 3 క్లాసెస్లో భాగంగా 75 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి. సో ఈరోజు మనం క్లాస్లో దాని కంటిన్యూషన్లో భాగంగా 76 to 100 వరకు క్లాస్ 4లో డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా ఇవి 3rd నుంచి 10th వరకు అన్ని బుక్స్ రిఫర్ చేసి మెయిన్ పాయింట్స్ తోటి ఈ బిట్స్ తీయడం జరిగింది. అలాగే వీటిలో విత్ కంటెంట్ చెప్తూనే దానికి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్ ఎక్స్ట్రా కంటెంట్ని ఇంటర్ లెవెల్ వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మీకు కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది ఒక క్వశ్చన్ పట్ల. డెఫినెట్గా మనం చేసే క్లాసెస్ నుంచి 5 నుంచి 10 మార్కులు సోషల్ కంటెంట్లో ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఇది ప్రిపేర్ చేసిన నోట్స్ నుంచి తీస్తున్న క్వశ్చన్స్. అది కూడా ఇదివరకు ఎగ్జామ్స్ మనం గమనిస్తే డైరెక్ట్ బిట్స్ అనేవి రావడం లేదు. సో ఈ విధంగా సరికానిది ఏది స్టేట్మెంట్లు ఇచ్చి ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి క్వశ్చన్ కూడా అదే రూపంలో చేయడం జరిగింది. సో డెఫినెట్గా అందరికీ యూజ్ అవుతుంది. ఇటు టెట్ కానీ డిఎస్సి పేపర్ 1 పేపర్ 2 అలాగే ముఖ్యంగా తెలంగాణకి కాకుండా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగించుకోండి. సో ఈ క్లాసెస్ వినే ముందు దీనికి సంబంధించి ప్రీవియస్ 3 క్లాసెస్ ఉన్నాయి, అవి విని తర్వాత ఇది వినండి. ఎందుకంటే ఇది 76th క్వశ్చన్, 75th క్వశ్చన్ వరకు ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా క్లాసెస్ చూడండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అందులో ఫ్రీగా అందించబడుతున్నాయి. సో ఇక్కడ మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. 76th బిట్ చూడండి. వనపర్తి సంస్థానం సప్త సముద్రాలు సరికానిది ఏది? సో మనం ప్రీవియస్ క్లాస్లోనే చూసాం. వనపర్తి సంస్థానంలో 7 చెరువులు సప్త సముద్రాలుగా తవ్వించబడ్డాయి. సో అందులో మనం ఈ ఆప్షన్ చూస్తే శంకర సముద్రం కానాయపల్లి, వీర సముద్రం పెబ్బేరు, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం తాటిపాముల. సో మరి ఇందులో సరికానిది ఏది అని అంటే బీడి అనేవి 2 సరికావు. బి సరికాదు, డి సరికాదు. సో మరి వీర సముద్రంకు ఏమొస్తుంది అని అంటే తాటిపాముల వస్తుంది. సో మరి గోపాల సముద్రంకు ఏమొస్తుంది అంటే మనకు వెల్టూరు అనేది గోపాల సముద్రంకి వస్తుంది, మనం చూడవచ్చు. సో గోపాల సముద్రం వెల్టూరు అండ్ వీర సముద్రం వచ్చేసి తాటిపాముల. సో ఈ మిగతా అయితే కరెక్ట్. మరి మొత్తం 7 ఏముంటాయంటే ఒకసారి చూసుకుంటే శంకర సముద్రం కానాయపల్లి కరెక్ట్, వీర సముద్రంకి తాటిపాముల, కృష్ణా సముద్రంకి సంకిరెడ్డిపల్లి కరెక్ట్, గోపాల సముద్రంకి వెల్టూరు అనేది వస్తుంది. ఆ తర్వాత మనం రంగ సముద్రం చూసుకుంటే శ్రీరంగపురం వస్తుంది. ఆ తర్వాత మహాభూపాల అంటే పెబ్బేరు, కృష్ణ అంటే సంకిరెడ్డిపల్లి, గోపాల అంటే వెల్టూర్, రామసముద్రం అంటే రాయన్పేట్. సో 7 సప్త సముద్రాలు చాలా ముఖ్యమైనవి. బిట్ ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది, చూసుకోండి. ఇది మొత్తం 7. సో 77 ఇంకో క్వశ్చన్ వనపర్తి సంస్థానం నుంచి ఇంపార్టెంట్ ఇది. సరళాసాగర్ సైఫాన్ సిస్టంతో నిర్మించిన వినపర్తి రాజు ఎవరు? సో సరళాసాగర్ని నిర్మిస్తాడు దేంతో? సైఫాన్ సిస్టమ్ తోటి. ఆసియాలోనే మొట్టమొదటిగా ఇలా సైఫాన్ సిస్టమ్ తోటి నిర్మించింది సరళాసాగరే. సో మరి ఎవరు, ఏ రాజు నిర్మించాడు దాన్ని అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. రాజా రాజేశ్వరరావు నిర్మించాడు. తన తల్లి అయిన సరళాదేవి పేరు మీద దీనిని నిర్మించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. నెక్స్ట్ వనపర్తి సంస్థానం నుంచి ఇంకో బిట్ చూసుకుంటే మనం క్రింది వాటిని పరిగణించండి. 78 చూడండి, ఇక్కడ రచనలు ఉన్నాయి కవుల గురించి. కడుకుంట్ల పాపశాస్త్రి కావ్యగుచ్చం, అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి బ్రహ్మరాంబక సంవాదం. సో మరి ఏది సరైంది? ఏ సరైందా? కాదు. బి సరైందా? కాదు. ఇవి ఏవి కూడా సరైనవి కావు. ఎందుకంటే కడుకుంట్ల పాపశాస్త్రి భ్రమరాంబిక సంవాదం రచించాడు, అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కావ్యగుచ్చాన్ని రచించాడు. చూసుకోవచ్చు మీరు. అలాగే పావురం రంగాచార్యులు అనే ఆయన కూడా సంస్థాన కవులలో ఉండేవాడు. ఆయన శతాధిక గ్రంథకర్త. సో వీళ్ళిద్దరూ పావురం రంగాచార్యులు, వీళ్ళు ముగ్గురు వనపర్తి సంస్థానం యొక్క కవులు అన్నమాట. 79 వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిని పరిగణించండి. సో చూడొచ్చు. సుగూర్ సిక్కాలు వనపర్తి సంస్థానం కరెక్టేనా? రైట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. శ్రీ అహిత గజకేసరి కాకతీయులది బంగారు నాణెం కరెక్టే. హాలీ సిక్కాలు హైదరాబాద్ సంస్థానం, ఇది కూడా కరెక్టే. సో మరి ఇవి 3 కూడా సరి అయినవే. సుగూర్ సిక్కాలు వనపర్తి సంస్థానం మనం చూసుకోవచ్చు. దీనికి నిజాం రాజు సికిందర్ షా వనపర్తి రాజు అయిన రామకృష్ణరావుకి స్వతంత్ర నాణాల ముద్రణకు అనుమతిస్తాడు. వీటినే సుగూర్ సిక్కలు అనేవారు. అది గహిత గజకేసరి మనం కాకతీయులకు సంబంధించి బంగారు నాణం అనేది చూసాం. మనకు మొదటి సాలార్జంగ్ మనకు హోలీ సిక్కాలని తన సొంత నిజాం రాజ్యానికి సపరేట్గా కాయిన్స్ ఉండాలని హాలీ సిక్కాలు తయారు చేసి వాడుకోవడం జరిగింది. సో 6 హాలీ సిక్కాలు అంటే మనకు 7 హాలీ సిక్కాలు ఉంటే 6 ఇండియన్ రూపీస్కి ఈక్వల్గా ఆ విధంగా వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. సో ఇది మొదటి సాలార్జంగ్కి సంబంధించి హోలీ సిక్కా. సో ఇది 79th బిట్. నెక్స్ట్ 80. నేను దాదాపు మీకు ఒక క్వశ్చన్ టు ఆన్సరే కాకుండా
కంప్లీట్గా దానికి సంబంధించి మీకు టోటల్ క్లారిటీ అనేది కంటెంట్ రావాలని క్వశ్చన్ కూడా అదే రూపంలో తెలియజేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా వర్ధమాన మహావీరుడు అంటే దాని నుంచి ఒక బిట్టే తయారు చేయొచ్చు, కానీ నేను ఆయనకు సంబంధించి మొత్తం డీటెయిల్స్ రాసి మీకు ఖచ్చితంగా ఆయన గురించి కంటెంట్ తెలియజేస్తూ కూడా ఈ క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి క్వశ్చన్ ఆ విధంగానే ఉంటుంది ఎక్స్ట్రా కంటెంట్ తోటి. సో 80 క్వశ్చన్ చూడండి, వర్ధమాన మహావీరుడి గురించి సరికానిది ఏది? సో మరి ఇక్కడ చూడొచ్చు ఈయన యొక్క జననం చూసుకుంటే 540 BC 468 వరకు ఉంటాడు. ఇది కరెక్టేనా అంటే ఎస్ కరెక్ట్. బీహార్లోని కుందలవనం వైశాలిలో జన్మిస్తాడు, కరెక్టే. BC 468లో ఈయన అంటే ఆ సంవత్సరంలో పావాపురిలో సల్లేఖన వ్రతం ఆచరించి తన తనువు చాలిస్తాడు, ఇది చూసుకోవచ్చు. సో ఈయన యొక్క గణాధారులు, ఈయన శిష్యుల్ని గణాధారులు అంటారు. మొత్తం 11 మంది ఉంటారు. మొదటి శిష్యుడు వచ్చేసి జామాలి, సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇది చూడండి, 23వ తీర్థంకరుడు. సో ఇది కరెక్టా? రాంగ్, ఇది రాంగ్. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. సో డి ఈజ్ రాంగ్. సో మరి తీర్థంకరులు మొత్తం 24 మంది ఉంటారు, వాళ్ళకి సంబంధించి చిహ్నాలు ఉంటాయి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి 24 మంది తీర్థంకరుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. తీర్థంకరులు అన్నాం కదా మా జైనులకు సంబంధించి, అవి చూడండి ఒకసారి తీర్థంకరులు. ఫస్ట్ తీర్థంకరుడు వచ్చేసి ఋషభుడు లేదా ఋషభనాథుడు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ అయితే గుర్తుంచుకోండి. ఆయన యొక్క చిహ్నం వచ్చేసి ఎద్దు. ఆయన ఇక్కడ అష్టపద పర్వతంలో ఉండేవాడు అన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఋషభుడు ఫస్ట్. ఇవన్నీ ఇక కొన్ని ఇందులో ఇంపార్టెంట్ చూసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఋషభుడు. ఆ తర్వాత చూసుకోండి మనకు విమలనాథ, అనంతనాథ, ధర్మనాథ్, శాంతినాథ్, కుంతునాథ్, ఇవన్నీ నాథ్ అనుకుంటా ఉంటాయి. సో ఇక్కడ లాస్ట్ చూడండి మనకు కనిపిస్తుంది 23వ తీర్థంకరుడు వచ్చేసి పార్శ్వనాథుడు. ఆయన యొక్క చిహ్నం సర్పం అంటే పాము. పార్శ్వనాథుడికి పాము చిహ్నంగా ఉండేది. ఇక లాస్ట్ చూసుకుంటే మహావీరుడు, వర్ధమాన మహావీరుడు. ఈయన యొక్క చిహ్నం వచ్చేసి సింహం. ఈయన పావాపురిలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణిస్తాడు. సో ఇది జైన తీర్థంకరుల గురించి మీకు కంప్లీట్ ఒక ఐడియా రావాలనేది ఇది మీకు సూచించడం జరిగింది. సో నిర్వాణ ప్రదేశం అంటే ఆయన యొక్క తన తనువు చాలించిన ప్రదేశాలు అన్నట్టు ఈ నిర్వాణ ప్రదేశాలు ఇవన్నీ చూసుకోవచ్చు. ఇవి వారి యొక్క చిహ్నాలు. అండ్ తీర్థంకరులు మొత్తం 24 మంది. మొదటిది ఇంపార్టెంట్ ఋషభనాథుడు, అలాగే 23వది వచ్చేసి పార్శ్వనాథుడు, మహావీరుడు వచ్చేసి 24వది. వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఇది. 81 చూడండి, క్రింది వాటిలో అంగాలు కానివి ఏవి? సో మరి అంగాలు అంటే ఏంది? అంగాలు అంటే జైన మత గ్రంథాలని అంగాలు అంటారు. మనం ప్రీవియస్ క్లాస్లోనే చూసాం, అందుకని నేను క్వశ్చన్ డైరెక్ట్ అంగాలని అడగడం జరిగింది. జైన మత గ్రంథాలని అంగాలు అంటారు. సో ఇది అంగాలలో. మరి ఇందులో అంగాలు కానిది ఏది అంటే చూడండి, అంగాలు మొత్తం 4 ఉంటాయి జైన మతంకి సంబంధించి. జైన కల్పసూత్ర ఇస్ కరెక్ట్. దీనిని ఎవరు రచించారు అంటే భద్రబాహు. వెరీ ఇంపార్టెంట్, ఈయన పేరు కూడా మీరు తెలుసుకోవాలి. ఇది 10th క్లాస్ వరకు దాదాపు లేదు, అప్ టు ఇంటర్ వరకు చదువుకుంటే మనకు తెలుస్తుంది ఇండియన్ హిస్టరీలో భాగంగా. ఇది భద్రబాహు జైన కల్పసూత్రం రచించాడు. ఇది అంగం ఒకటి కరెక్ట్. నెక్స్ట్ సారత్రయం. సారత్రయంని ఎవరు రచించారు? కొండ కుందాచార్యుడు రచిస్తాడు. ఇది కూడా అంగమే. ఎవరు రచిస్తారు సారత్రయాన్ని? వెరీ ఇంపార్టెంట్, కొండ కుందాచార్యుడు రచిస్తాడు సారత్రయాన్ని. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, సారత్రయం ఇస్ కరెక్ట్. నెక్స్ట్ కథా సరిస్సాగరం. కథా సరిస్సాగరం కూడా ఇది అంగాలలోకి వస్తుంది. ఈ కథా సరిస్సాగరాన్ని అలాగే యశస్థలిక చెంపు కావ్యం, ఈ రెండింటిని ఎవరు రచిస్తారు అంటే మనకు సోమదేవర సూరి రచిస్తాడు. ఎవరు కథా సరిస్సాగరాన్ని రచించింది? సోమదేవర సూరి. సో ఈ 1, 2, 3 ఇస్ కరెక్ట్ అంగాల దాంట్లో. ఈ జైన జ్ఞాన సూత్రం అనేది రాంగ్. సో అంగాలు మీకు ఖచ్చితంగా గుర్తుండాలి, వెరీ ఇంపార్టెంట్ అది. అలాగే మనకు బౌద్ధమత గ్రంథాలు కూడా ఉంటాయి, వీటిని త్రిపిటకాలు అంటారు. త్రిపిటకాలు ఈజ్ బౌద్ధం, అంగాలు ఈజ్ జైనం. వెరీ ఇంపార్టెంట్, అది కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ 82, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్టే. బాహుబలి, గోమటేశ్వర విగ్రహం అంటాం కదా బాహుబలి, అది ఎక్కడ ఉంది? సో ఎక్కడ ఉంది? వైశాలిలోనా? కాదు. శ్రావణ బెలగోలనా? రైట్ ఆన్సర్. కర్ణాటకలోని శ్రావణ బెలగోలాలో ఉంటుంది. పావాపురి ఈజ్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 83, సో ఈ బుద్ధుని పంచకళ్యాణములు వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ పంచకళ్యాణములనే బుద్ధుని యొక్క మొత్తం స్టోరీ మనకు తెలుస్తుంది. సో ఇందులో మరి కరెక్ట్ సరి అయిన క్రమం ఏది? ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. సో ఆ విధంగానే మీకు క్వశ్చన్ ఇదేది ఫామ్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా పంచకళ్యాణంలో లేనిది ఏది? ఆ విధంగా కూడా అడగవచ్చు. సో నేను మీకు కంప్లీట్ ఆయన గురించి మొత్తం తెలియాలి కాబట్టి క్వశ్చనే ఆ విధంగా తయారు చేయడం జరిగింది. ఒకసారి చూడండి 83. సో మరి పంచకళ్యాణంలో సరైన క్రమం ఏదంటే ఏ ఈజ్ కరెక్ట్. సో ఏది? ఏ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆయన జననం అనేది ఉంటుంది, ఆ తర్వాత మహాభినిష్క్రమం అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు, జీవితం ఇంతేనా కాదు అని తెలుసుకోవడానికి. ఆ తర్వాత ఆయనకు జ్ఞానోదయం లభిస్తుంది, మనకు తెలుసు రావి చెట్టు కింద. ఆ తర్వాత ధర్మచక్ర పరివర్తనం అవుతాడు, తర్వాత మహాపరినిర్ణానం చెందుతాడు. సో ఈ ఏ ఈజ్ కరెక్ట్, చూసుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్. వీటిని ఏమంటారు? పంచకళ్యాణములు అంటారు, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 84,
గౌతమ బుద్ధుని గురించి సరికానిది. సో ఈ క్వశ్చన్ ఇవ్వడానికి రీజన్ వచ్చేసి గౌతమ బుద్ధుని గురించి అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి, మెయిన్ పాయింట్స్ అనే దాంతోటే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఒక్క క్వశ్చన్ తోటి మీకు 4-5 బిట్లు కవర్ అవుతాయి. అందుకని ఆ 4-5 బిట్లు రాసే బదులు ఒకటే క్వశ్చన్లో ఆ బిట్స్ అన్ని కవర్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది ప్రతి క్వశ్చన్ కూడా ఈ క్లాస్లో. సో చూడండి, గౌతమ బుద్ధుని గురించి సరికానిది. సో మనకు సరి అయినది ఏదో తెలియాలి. సో ఇక్కడ గౌతమ బుద్ధుని గురించి ఒకసారి చూద్దాం. గౌతమ బుద్ధుడు మనకు చూసుకుంటే ఎక్కడ జన్మిస్తాడు? జననం వచ్చేసి BC 563, 483 ఇస్ కరెక్ట్. లుంబిని వనంలో జన్మిస్తాడు, నేపాల్లో ఉంటుంది. వెరీ గుడ్, ఇది కరెక్టే. నెక్స్ట్, బీహార్ ఊరువేల గ్రామంలో బోధి చెట్టు కింద జ్ఞానోదయం అవుతుంది. మీరు అంటారు మరి బోధ్గయాలో కదా ఆయన జ్ఞానోదయం చెందింది అని అంటే కరెక్టే అది కూడా, కానీ అసలు ఆ విలేజ్ పేరు ఊరువేల. విలేజ్ పేరు వచ్చేసి ఏంటి? ఊరువేల. ఊరువేల అనే విలేజ్లో ఆయన బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొందుతాడు. ఆ తర్వాత అందుకనే ఆ ఊరువేలకి బోధ్గయ, ఏంటది బోధ్గయ అనే పేరు అనేది రావడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. కుషినగరంలో మరణిస్తాడు. సో ఏ విధంగా మరణిస్తాడు ఒకసారి చూడండి. ఈ 483 అన్నాం కదా, 483 ప్రాంతంలో ఆయన వైశాలిలోని పావాపురిలో చెండా అనే వ్యక్తి కూడా ఆయన యొక్క శిష్యులు లాంటివాడే. ఆయన ఏం చేస్తాడంటే పంది మాంసం పెడతాడు గౌతమ బుద్ధునికి. సుంకర అనే ఒక పందికి సంబంధించిన మాంసాన్ని పెడతాడు. ఈయన సుంకర అనే పంది మాంసం తినడం వల్ల అస్వస్థతతోటి ఆయన కుషినగరం ప్రాంతంలో మరణించడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా కరెక్టే. కేవలి జితేంద్ర బిరుదులు, సో ఇది రాంగ్. ఇవి బిరుదులు వచ్చేసి వర్ధమాన మహావీరుడికి సంబంధించినవి. మరి గౌతమ బుద్ధుని యొక్క బిరుదులు మీరు చూసుకుంటే గౌతమ బుద్ధుని యొక్క బిరుదులు శాక్యముని, అంగీరస, బుద్ధుడు, తథాగతుడు, ఇవన్నీ గౌతమ బుద్ధుని బిరుదులు. ఇవి కేవలి జితేంద్ర అనేవి మనకు ఎవరి బిరుదులు? అవి వర్ధమాన మహావీరుడి బిరుదులుగా మనం చూసుకోవచ్చు. జీన, కేవలి, జితేంద్ర ఇవన్నీ వర్ధమాన మహావీరుడివి. నెక్స్ట్ 85 చూడండి, ఇక్కడ త్రిపిటకాలు మనం అన్నాం కదా, త్రిపిటకాలు దేనికి సంబంధించినవి? బౌద్ధానికి సంబంధించినవి. సో ఇవి బౌద్ధ మత గ్రంథాలు అన్నమాట. సో ఇందులో కరెక్ట్ ఏది? సుత్త పీఠిక ఆనందుడు రచించాడు, ఇస్ కరెక్ట్. అభిధమ్మ పీఠిక మొగలి పుత్త తిస్య రచించాడు, ఇస్ కరెక్ట్. వినయ పీఠిక ఉపాలి రచించాడు, కరెక్ట్. సో పైవన్నీ కూడా కరెక్టే. సో మీరు త్రిపిటకాలలో ఏమేమి ఉంటాయి, ఎవరు రచించారు తెలుసుకోవాలి. అంగాలలో ఏమేమి ఉంటాయి, ఎవరు రచించారు అవి కూడా తెలుసుకోవాల్సిందే. పేపర్ 1 కానీ పేపర్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, సో మీరు ఇంటర్ లెవెల్ వరకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాల్సిందే. 86 క్రింది వాటిలో సరి అయిన జత ఏది? ఇప్పుడు కొన్ని మతాలు ఆ కాలంలో మనకు ఏర్పడడం జరిగింది కొన్ని. సో దానికి సంబంధించి కూడా చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఏ వీరశైవం బసవ. వీరశైవ మతాన్ని బసవ స్థాపించాడు, కరెక్టేనా? ఎస్ కరెక్ట్. అల్లమ ప్రభువు అక్క మహాదేవి సహచరులతో బసవ వీరశైవాన్ని స్థాపించాడు, కరెక్ట్. పాశుపతాన్ని లకులీనుడు స్థాపించాడు, ఇది కూడా కరెక్టే. పాశుపతం మనం వినే ఉంటాం, దానిని లకులీనుడు స్థాపించాడు, కరెక్ట్. ఆజీవక మతాన్ని మక్కలి గోపాలపుత్త ఆయన మతాన్ని ఏర్పాటు చేశాడు, దట్ ఈస్ కరెక్ట్. చార్వాక మతాన్ని అజితకేశ కంబలిని ఏర్పాటు చేశాడు, అది కూడా కరెక్టే. సో ABCD ఈస్ కరెక్ట్. సో ఈ క్వశ్చన్స్ అనేవి ఇంటర్ లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇంటర్ లెవెల్ వాళ్ళకి చేయండి అని. సో అందుకని ప్రిపేర్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా కంటెంట్ నేర్చుకోవడం వల్ల ఎటువంటి మనకు నష్టం లేదు. మీరు ఇంకా ప్రిపరేషన్ అందరికంటే ముందు ఉంటారు. ఆ విధంగానే క్లాసెస్ ఇవి ఉంటున్నాయి. సో డెఫినెట్గా రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్రతి గ్రూప్లో షేర్ చేయండి. ఎక్స్ట్రా కంటెంట్ ఖచ్చితంగా 5 బిట్స్ అయితే ఎటు పోవని అయితే నా కాన్ఫిడెన్స్. చూద్దాం మరి. 87 క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో చూడండి, నయనార్ల కాల్వలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, నయనార్లు అంటే శైవ భక్తులు, కరెక్టే. వీళ్ళు మొత్తం 63 మంది ఉంటారు, ఇది కూడా కరెక్టే. ఇందులో గొప్పవాడు వచ్చేసి అపార్, సో ఇది కూడా కరెక్టే. సో నయనార్లలో మొత్తం 63 మంది అంటారు కదా, అందులో 63 మందిలో గొప్పవాళ్ళు ఎవరు అంటే అపార్ని గొప్పవాడుగా మనం కీర్తించాం. కానీ అందులో భక్త కన్నప్ప కూడా ఉన్నాడు, నందనర్, కరైక్కాళ్ళమ్మ, అరయ్యార్, అపార్, సంబందర్, సుందర్, మాణిక్యవాచకర్. సో వీళ్ళంతా నయనార్లు అన్నమాట. వీళ్ళు తేవారం, తిరువాచకాలు అనే వాటిని రచించారు ఈ నయనార్లు. సో ఇది ఎక్స్ట్రా కంటెంట్. చూడండి, ఎక్స్ట్రా కంటెంట్ నేను బ్యాక్గ్రౌండ్లో అందిస్తున్నాను. సో ఈ క్వశ్చన్ కూడా ఇందులోనే 1-2 బిట్లు కవర్ చేయడం జరిగింది, ఒకటి ఈ ఏ అనే స్టేట్మెంట్లో. నెక్స్ట్, ఆల్వార్లు అంటే విష్ణు భక్తులు, కరెక్టే. వీళ్ళు 12 మంది, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇందులో ప్రముఖులు ఎవరు అంటే గోదాదేవి, ఆండాల్గా పిలువబడే గోదాదేవి ఇందులో ప్రముఖరాలు, అంటే ఇది కూడా కరెక్టే. సో AB 2 కూడా సరైనవి. నెక్స్ట్ 88, ఇదైతే చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వినే ఉంటాం, అయినా తెలుసుకోండి ఒకసారి. 88 అద్వైత సిద్ధాంతం ఎవరు? శంకరాచార్యులు ఇస్ కరెక్ట్. ఈయన అద్వైత సిద్ధాంతాన్ని ఆది శంకరాచార్యులు అన్నారు. ఏమని? బ్రహ్మం ఒకటే, సింగిల్ బ్రహ్మం ఒకటే ఉంటుంది, అందరూ బ్రహ్మంలోనే కలిసి ఉన్నారు, వేరు వేరు కాదు, బ్రహ్మం అనేది ఒకటి,
తేజస్సు, జీవం అనేది అంతా ఒకటే అని ఆదిశంకరాచార్యులు తెలిపారు. ఆ కాలంలో జైనం, బౌద్ధం అనేవి చాలా మతాలు వస్తూ ఉంటే మన సనాతన ధర్మాన్ని అందరూ పక్కకు పెడుతూ ఉంటే ఆ కాలంలో వచ్చి శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని చాలా వరకు ఆయన తీసుకురావడం జరిగింది. ఇది మనకు హిస్టరీ చెప్తుంది. సో ఇది శంకరాచార్యులు అద్వైతం కరెక్ట్. విశిష్ట అద్వైతం రామానుజులు కరెక్ట్. ద్వైత సిద్ధాంతం మధ్వాచార్యులు కూడా కరెక్ట్. ఏబీసీ కూడా సరైనవే. 89. మరాఠీ భక్తి గీతాలను ఏమని పిలుస్తారు? వెరీ ఇంపార్టెంట్. అభంగులు అంటారు. అభంగ్స్ అంటారు. సో ఇది మీరు తెలుసుకోవచ్చు. మరాఠీ భక్తి గీతాలని అభంగ్లు అంటారు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటే హరే కృష్ణ మంత్రాన్ని ఎవరు స్థాపించారు? హరే కృష్ణ మంత్రాన్ని ఎవరు రచించారు? కామెంట్ చేయండి ఒకసారి. ఏంటది క్వశ్చన్? హరే కృష్ణ మంత్రాన్ని ఎవరు రచించారు? వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా వచ్చే ఆస్కారం ఉంది. దానికి సంబంధించింది ఏదో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే నామ్గర్ పేరుతో మందిరాల్ని అస్సాంకి చెందిన శంకర్ దేవుడు రచిస్తాడనమాట. సో ఇదైతే కామెంట్ చేయండి. హరే కృష్ణ మంత్రం ఎవరు రచించారు? నెక్స్ట్ 90. వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. క్రింది వాటిని పరిగణించండి. జిక్ర్ అంటే ఒక నామాన్ని లేదా సూత్రాన్ని జపించడం. సో మరి ఇవన్నీ ఏంటి ఒకసారి చూసుకుంటే మనకు శిక్షణకు సంబంధించి సూఫీలు కొన్ని మార్గాలు సూచించారు. అవే ఇవి. జిక్ర్ అంటే ఒక నామాన్ని లేదా సూత్రాన్ని జపించడం, కరెక్టే అది. సామా అంటే పాడడం అనేది కూడా కరెక్ట్. రక్స్ అంటే నృత్యం చేయడం కూడా కరెక్ట్. సో ఏబిసి 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ 91. క్రింది వాటిని పరిగణించండి. సో నేను ఈ మొత్తం భారతదేశ చరిత్రలో ఏర్పాటు చేసిన సంస్థలు, సభలు, వాటి స్థాపకులకు సంబంధించి ఒక కంప్లీట్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాసెస్లో దానికి సంబంధించి దాదాపు ఆత్మీయ సభ, బ్రహ్మ సమాజం, ధర్మసభ, తత్వబోధిని సభ, ప్రార్థనా సమాజం, ఆది బ్రహ్మ సమాజం, భారతీయ బ్రహ్మ సమాజం, నియో, సాధారణ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజ్, ఈ విధంగా దివ్యజ్ఞాన, సత్యశోధక్, దీనబంధు, సార్వజనిక సభ, రామకృష్ణ మిషన్, ఇలా చాలా 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 ఏసియాటిక్ సొసైటీ చాలా సభలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. అవి వాటి యొక్క స్థాపకులు, వాటి యొక్క సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి కంపల్సరీ ఒక 2 బిట్లు అయితే పడే ఆస్కారం అయితే ఉంది డిఫరెంట్ ఎగ్జామ్స్లో. దానికి సంబంధించి ఒక క్లాసెస్ అయితే చేయాలని అనుకుంటున్నారు. సో ఇక మీ ఉద్దేశం ఏంటో తెలియజేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్లో దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. దాని గురించి అలాగే యుద్ధాలకు సంబంధించి కూడా, ముఖ్యమైన యుద్ధాలు జరిగాయి, దానికి సంబంధించి కూడా ఒక స్పెషల్ క్లాస్ చేద్దాం. ఖచ్చితంగా వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడైతే చూడండి. ప్రార్థనా సమాజం 1867 ఆత్మారాం పాండురంగ కరెక్ట్. సత్యశోధక్ సమాజ్ 1873 జ్యోతిబా పులే కరెక్ట్. సో చూడండి, ఇందులోనే నేను దాదాపు 4 నుంచి 5-6 బిట్లు కవర్ చేయడం జరిగింది. ఇందులో మీకు సంవత్సరం అడగచ్చు, ఎవరు స్థాపించారో కూడా అడగచ్చు, లేదా పేరు ఇచ్చి ఏం స్థాపించారో కూడా అడగవచ్చు. చాలా బిట్స్ ఉన్నాయి ఇందులోకి వెళ్ళి. మీరు చూసుకుంటే దాదాపు ఒక 10 బిట్లు కూడా తీయవచ్చు ఇందులోకి వెళ్ళి. సో ప్రార్థన ఆత్మారాం పాండురంగ కరెక్టే. సత్యశోధక్ జ్యోతిబా పులే. తత్వబోధిని వచ్చేసి దేవేంద్రనాథ్ ఠాగూర్ కరెక్ట్. ఆత్మీయ సభ 1815లో రాజా రామ్మోహన్ రాయ్ కూడా కరెక్ట్. సో ఏబిసిడి అన్నీ సరైనవే. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇంతకుముందు చెప్పినట్టు. దానికి సంబంధించి ఒక స్పెషల్ క్లాస్ అతి త్వరలోనే చేద్దాం. 92. క్రింది వారిలో గులాంగిరి రచన ఎవరిది? గులాంగిరి అనే రచన ఎవరిది అని అంటే ఇందులో ఒకసారి కామెంట్ చేయండి. మరి గులాంగిరి రచన ఎవరిది? చాలా ఇంపార్టెంట్ ఇది. గులాంగిరిని రచించింది ఎవరు? సో ఆయన సత్యశోధక్ సమాజ్ని స్థాపించింది కూడా ఆయననే. సో మీకు హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్సర్ కామెంట్ చేయండి ఒకసారి. 93. స్వామి దయానంద సరస్వతి గురించి సరి అయినది. సో 1875 ఆర్య సమాజ్ రైట్. గోటు వేదాస్ అన్నాడు రైట్. సత్యార్థ ప్రకాష్ రచిస్తాడు, అది కూడా కరెక్టే. ఎవరికి సంబంధించింది ఇది మనకు తెలుసుకుంటే ఇది ఎవరికి సంబంధించింది? ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతికి సంబంధించింది చూసుకోవచ్చు. ఇలా సత్యార్థ ప్రకాష్ రచిస్తాడు ఎప్పుడు? 1883కి సంబంధించి ఆ టైంలో రచిస్తాడు. ఈయన యొక్క అనుచరులు దయానంద్ ఆంగ్ల వేదిక అనే పాఠశాలని కూడా స్థాపిస్తారు. సో ఇవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 94. క్రింది వాటిని పరిగణించండి. సో ఇక్కడ క్రింది వాటిని పరిగణించండి ఒకసారి చూసుకుంటే మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల స్థాపించింది ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్ ఇస్ కరెక్ట్. ఇదే ఆ తర్వాత అలీగర్ యూనివర్సిటీగా మారుతుంది. ఆ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలనే తదుపరి ఏంగా మారుతుంది? ఇది మనకు అలీగఢ్ విశ్వవిద్యాలయంగా మారుతుంది. దీన్ని 1875లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏసియాటిక్ సొసైటీ విలియం జోన్స్ ఏర్పాటు చేశాడు 1784లో. సంవత్సరాలు కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఏబి ఇవి 2 కూడా కరెక్ట్. నెక్స్ట్ 95. సతీ సహగమన నిషేధ చట్టం 1829, వితంతు పునర్వివాహ చట్టం 1857. సో ఇందులో చూసుకుంటే ఏది కరెక్ట్ అంటే ఏ మాత్రమే సరి అయినది. ఇది కరెక్టే. 1829 రాజా రామ్మోహన్ రాయ్ కృషితోటి 1829లో నిషేధ చట్టం వస్తుంది. సో మరి ఈ వితంతు పునర్వివాహ చట్టం అనేది 57 కాదు, 1855 అన్నమాట. 1855లో వస్తుంది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారి కృషితోటి ఈ చట్టం అనేది అనుమతి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ చట్టం
ఈ చట్టం అనుగుణంగానే 1856లో కలకత్తాలో మొట్టమొదటిసారిగా పునర్వివాహం అంటే వితంతు వివాహాన్ని జరిపించాడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సో దీనికి సంబంధించి కొంచెం కంటెంట్ ఇది. నెక్స్ట్ 96 వెరీ ఇంపార్టెంట్. శారద చట్టం చేయబడిన సంవత్సరం ఏది? సో మరి శారదా చట్టం ఏంది? శారదా చట్టం అంటే ఆ టైంలో మహిళల వివాహ కనీస వయసుని 14 సంవత్సరాలకు పెంచాడు. సో 14 అంటే చాలా ఎక్కువనా? కాదు కదా. కానీ ఆ టైంలో చాలా ఎక్కువనే బాల్య వివాహాలు చాలా జరుగుతున్నాయని ఈ శారదా చట్టం తీసుకొచ్చి 14 సంవత్సరాలకు పెంచారు. మరి ఏంటి ఆ సంవత్సరం? ఖచ్చితంగా మీకు తెలిసే ఉంటుంది. అదేంటో ఒకసారి కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను పిన్ చేస్తాను ఆ కామెంట్ని మీరు చేసిన దాన్ని. నెక్స్ట్ 97 ముల్లిం ఏ నిస్వాన్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? ముల్లిం ఏ నిస్వాన్ పత్రికను స్థాపించింది ఎవరు అంటే మోహిబ్ హుస్సేన్ ఈజ్ కరెక్ట్. మోహిబ్ హుస్సేన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 98 శారదా సదన్ 1889, పూనా సేవా సదన్ 1909. దీన్ని స్థాపించింది ఎవరు? ఎవరు స్థాపిస్తారు దీనిని అంటే మనం చూసుకుంటే శారదా సదన్ పూనా సేవా సదన్ని పండిత రమాబాయి రనడే స్థాపిస్తుంది. ఇలా చాలా సభలు ఈ స్థాపకులు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చితంగా నేర్చుకోవాలి. డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్ దీని గురించి చేసేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి అది. 99 సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే. దీనికి ఇలా చాలా దాదాపు ఒక 80 నుంచి 100 వరకు దాదాపు 100 వరకు సంబంధించి సభలు స్థాపకులు దానికి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా దానికి సంబంధించి నెక్స్ట్ క్లాస్ వస్తుంది. డెఫినెట్గా అవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిందే. ఒక 2-3 బిట్లు పడ్డా కానీ ఖచ్చితంగా జాబ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించింది గోపాలకృష్ణ గోఖలే. ఎప్పుడు? 1905. ఇవన్నీ చూడండి, ఇవన్నీ క్వశ్చన్స్ అందులోయే. నెక్స్ట్ జగన్ మిత్ర మండలి దీన్ని స్థాపించింది ఎవరు? భాగ్యరెడ్డి వర్మ మనకు 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపిస్తాడు. ఇదే ఆది హిందూ ఉద్యమంగా తర్వాత ఆది హిందూ ఉద్యమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది భాగ్యరెడ్డి వర్మ. సో ఇదండి ఈరోజు క్లాస్లో మనం ఇప్పటి వరకు మనం కవర్ చేసిన 4 క్లాసెస్. ఈచ్ 1 క్లాసెస్లో 25 క్వశ్చన్లో భాగంగా దాదాపు 100 క్వశ్చన్లు మనం కవర్ చేసాం. ఈ 100 క్వశ్చన్ల నుంచి ఖచ్చితంగా 1 లేదా 3 బిట్ల వరకు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇందులో నేను 3rd క్లాస్ టు 10th క్లాస్ కాకుండా అప్ టు ఇంటర్ వరకు కూడా ఎక్స్ట్రా కంటెంట్ని కవర్ చేయడం జరిగింది. మీరు ఈ క్లాసెస్ వినే కంటే ముందు దీనికంటే ప్రీవియస్ 3 క్లాసెస్ ఉన్నాయి 75 క్వశ్చన్ల వరకు. డెఫినెట్గా వినండి. డిఎస్సి టెట్ ఎగ్జామ్ రాసే వరకు ఈ విధంగానే క్లాసెస్ కంటిన్యూ అవుతాయి. రెగ్యులర్గా చూడండి. చూసిన వాళ్ళు ఎవరైతే మన ఛానల్కి తెలియదో వాళ్ళకు తెలియజేయండి. డెఫినెట్గా మీరు చదువుకున్న విధంగానే చదువుతూనే అప్పుడప్పుడు మన క్లాసెస్లో ఈ క్లాసెస్ వినడం వల్ల రివిజన్తో పాటు కొత్త కంటెంట్ అనేది మీకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి క్విజ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఖచ్చితంగా అందులో జాయిన్ అవ్వండి. ఫ్రీ పీడిఎఫ్స్ అన్నీ అందులో అందుబాటులో ఉంటున్నాయి. సో మీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మన ఛానల్కి ఇతరులను ఆహ్వానించండి. లైక్ మాత్రం ఖచ్చితంగా చేసి ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. యువర్స్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.